పార్థసారథి వ్యవహారంలో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉదయం లోకేష్ ను పార్థసారథి కలుస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు ఆయన లోకేష్ ను కలవలేదు. పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొనకొండ నారాయణ, పిల్లి మాణిక్యారావు సహా పలువురు టీడీపీ జనసేన నేతలు హాజరయ్యారు. ఇటు పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంటికి విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లారు. పార్థసారథి టీడీపీలోకి వస్తారనే ప్రచారంతో బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు బోడే ప్రసాద్. దీంతో ఆయనకు గద్దె రామ్మోహన్ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈ నెల 18న చంద్రబాబు బహిరంగ సభపైన ఈ సమావేశంలో చర్చించారు. పెనమలూరు రాజకీయాలు హాట్ గా మారే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే పెనమలూరు నియోజకవర్గంలో గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అయితే కొంత రాజకీయంగా వేడి పుట్టించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుపై కొంత అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఆయన ఏ విధంగా ఏదైతే సంజాయించాలనేది కొంత టీడీపీ హైకమాండ్ కి తలకమించి ప్రాణంగా కనిపిస్తుంది. ఎందుకంటే బోడే ప్రసాద్ మాత్రం దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గద్దె రామ్మోహన్ కూడా వెళ్లి ఆయన అనయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తామని చెప్పి పార్టీ హైకమాండ్ కూడా గద్దె రామ్మోహన్ ఆయన వరకు రాయబారం పంపింది. మరోవైపు పార్థసారథి ఈ ఉదయం నుంచి కూడా నారా లోకేష్ ను కలుస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు కూడా లోకేష్ ని కలవలేదు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం చెప్తున్నాయి, గతంలోనే 2 సార్లు నారా లోకేష్ ని కలిశారు, పెనమలూరు సీటు కూడా ఖాయం చేసేశారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్థసారథికి ఒక రకంగా పెనమలూరు సీటు అయితే క్లియర్ అయినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ గద్దె రామ్మోహన్, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని ఏదైతే బోడే ప్రసాద్ వద్దకు రాయబారం పంపినట్టు కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బోడే ప్రసాద్ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఓటర్ల చేర్పుల దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఆయన కేడర్ కి అందుబాటులో ఉంటున్నారు. కానప్పటికీ కూడా పార్టీ విషయాల ప్రయోజనాల దృష్ట్యా పార్థసారథిని తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల అందరూ కోఆపరేట్ చేయాలని పార్టీ హైకమాండ్ అయితే గద్దె రామ్మోహన్ ద్వారా రాయబారం అయితే పంపింది. ఆయన రాజకీయ భవిష్యత్తుకి భరోసా కూడా టీడీపీ హైకమాండ్ కల్పిస్తుంది. మరోవైపు పార్థసారథికి మాత్రం లైన్ క్లియర్ అయినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయమే చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆయన సిఐడి కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. నేపథ్యంలో రేపు సాయంత్రం పార్థసారథి మరోసారి చంద్రబాబు కలిసిన తర్వాత అఫీషియల్ గా పార్టీ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పెనమలూరుకి సంబంధించిన లైన్ క్లియర్ అవుతుంది, రేపు పార్థసారథికి క్లియర్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెనమలూరు నియోజకవర్గంలో కానీ స్థానిక రాజకీయాలు మాత్రం కొంత అయితే హాట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోడే ప్రసాద్ కూడా ఏదైతే ఆ పెనమలూరు నియోజకవర్గంలో గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, తర్వాత 4.5 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ కేడర్లో చాలా చొచ్చుకు వెళ్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు వ్యతిరేకంగా కూడా ఈయన పోరాటాలు చేశారు. అనేక అంశాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ తన సీటుని త్యాగం చేయడానికి అంత సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ గద్దె రామ్మోహన్, సౌమ్యుడిగా పేరొందిన గద్దె రామ్మోహన్ ని రంగంలో దించారు. గద్దె రామ్మోహన్ అంటే కొంత బోడే ప్రసాద్ గౌరవిస్తారు, ఆయనకి కొంత ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గద్దె రామ్మోహన్ ని రంగంలో దించి ఆయన్ని ఏదో విధంగా నచ్చజెప్పి ఆయన్ని పార్థసారథి రాకకి మార్గం సుగమం చేసే విధంగా హైకమాండ్ అయితే చర్యలు తీసుకుంటోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.